Hi guys, welcome back to our channel Sanvi Vlogs. మీరు ఆల్రెడీ thumbnail చూసినట్టయితే మేము తాడోబా ఫారెస్ట్కి వెళ్ళాము. సికింద్రాబాద్ టు చంద్రపూర్ ట్రైన్లో అయితే వచ్చేసాం. అండ్ ఈ ఫారెస్ట్ చంద్రపూర్ దగ్గరలో లొకేట్ అయి ఉంది. నేను ఈ వీడియోలో మొత్తం మా స్టే గురించి సఫారీ అండ్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఫారెస్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. వితౌట్ ఎనీ ప్రాపర్ పర్మిషన్ ఎవరినైతే లోపలికి అలో చేయరు. అండ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే గేట్స్ ఓపెన్ ఉంటాయి. అరౌండ్ 10 kilometers ట్రావెల్ చేస్తే మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు రిసార్ట్ మొత్తం మంచి గ్రీనరీతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ పైన మాకు అలోకేట్ చేసిన రూమ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద రూమ్. ఈ రిసార్ట్ మొత్తం మంచి ఫారెస్ట్లో ఉంటుంది. సో మనకి ఎటు చూసినా మంచి గ్రీనరీతో కనిపిస్తుంది. అండ్ పైకి రాగానే మనల్ని ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నౌ గెట్ ఇన్ టు ది రూమ్. ఫస్ట్ అయితే మాకు ఇలా హాల్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ టీవీ అండ్ ఇనఫ్ ఫర్నిచర్. ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. మంచి వ్యూ ఉంటుంది బయట మనకి డ్యామ్ వాటర్ అండ్ గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈ రూమ్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్స్ ప్రొవైడ్ అయితే చేశారు. నాకైతే ఈ కాట్ చాలా అంటే చాలా నచ్చింది. బేస్డ్ ఆన్ షేరింగ్ మనకైతే రూమ్ అలోకేట్ చేస్తారు. వెదర్ 3 sharing 4 sharing సూట్ రూమ్ కానీ ఏదైనా మనం ఆన్లైన్లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. మనకు ప్రతి రూమ్కి ఒక మంచి వ్యూ అనేది ఈ రిసార్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి అస్సలు బోర్ కొట్టదు. అండ్ నెక్స్ట్ గెట్ ఇన్ టు ద అనదర్ రూమ్. ఇలా ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక మంచి మిర్రర్ కనిపిస్తుంది. మనకి నార్మల్గా మిర్రర్ కనిపిస్తేనే ఆగము. అండ్ ఈ మిర్రర్లో లెట్స్ పోజ్. అండ్ ఇదైతే బాత్ ఏరియా. అండ్ లోపల మనకి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చెప్పా కదా మనకి ఏ రూమ్లో అయినా ఒక మంచి వ్యూ ఉంటుందని. సో ఇదండి మా రూమ్ టూర్. మేమైతే ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ ఇలా లేవగానే మొత్తం రిసార్ట్ వ్యూ అండ్ డ్యామ్ వాటర్ మొత్తం ఇలా నేచర్ని అయితే ఎంజాయ్ చేసాం. రిసార్ట్ దగ్గరలో ఉన్న డ్యామ్ అయితే చూద్దామని స్టార్ట్ అయిపోయాం. మనకి ఎటు చూసినా ఫారెస్టే కనిపిస్తుంది. డ్యామ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనకు మూవీలో చూపిస్తారు కదా ఎల్లో గ్రాస్ దగ్గర లయన్స్ టైగర్స్ అన్నీ ఉంటాయని. సో ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అంత డేంజర్ అని కూడా చెప్పొచ్చు. సో మేము ఇలా వచ్చి ఎంజాయ్ చేసి వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇలా ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ద ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మేము సఫారీకి వెళ్ళాము. మెయిన్గా సఫారీలో మనకి ఫోన్స్ అయితే అలో చేయరు. ఫోటోగ్రాఫర్స్ అందరూ కెమెరాస్కి మనీ పే చేసి తీసుకొస్తారు. ప్రతి సఫారీ వెహికల్కి ఒక గైడ్ని ప్రొవైడ్ చేస్తారు. అతను మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ టైగర్ని చూడగానే నేమ్ జెండర్ ఏజ్ అన్నీ చెప్తాడు బేస్డ్ ఆన్ ది లైన్స్ ఆన్ దర్ బాడీ అండ్ ఐస్. సో షీఈస్ టైగర్ మధు. నాకైతే ఇది లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను లైవ్లో టైగర్ని చూసాను, అది క్లోజ్లో. ఈ వీడియో రీసెంట్గా నాకు మా బ్రదర్ షేర్ చేశారు. చూడండి టైగర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ విజువల్స్ రియల్గా చూస్తే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. సో ప్లీజ్ ఎంజాయ్ దిస్ క్యూట్ వీడియో. సో మీరు కూడా మాలాగా సఫారీ రైడ్స్ అండ్ ఫారెస్ట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే బుక్ చేసుకోండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే బుకింగ్స్లో ప్లీజ్ పింగ్ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ హెల్ప్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో.